హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మధుర్లు మామిడికాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక దాక పెట్టుకుని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. తర్వాత 2 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అందులోనే 2 పచ్చిమిరపకాయల ముక్కలను కూడా వేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా కళ్ళుప్పుని కానీ సాల్ట్ని కానీ వేసుకుని కలిపి మూత పెట్టేసుకున్నారంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి. అందుకని నేను కళ్ళుప్పుని వేసుకుని మూత పెట్టేసుకున్నాను. ఇంత దాకా ఎందుకు పెట్టుకున్నానంటే చిన్న చేపలు కదండి, విడిపోకుండా ఉండడం కోసం వెడల్పుగా ఉండే దాకను పెట్టుకున్నానండి. ముందుగానే చేపలని నేను శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మామిడికాయలని ఇలా పీల్ తీసుకున్న తర్వాత నేను క్యారెట్ కోరుకునే దాంతో దీన్ని ఇలా కోరేసుకుంటున్నానండి. ఇలా అయితే మనకి త్వరగా అయిపోతుంది కర్రీ అనేది. ముక్కలు కోసుకుంటే తొందరగా ఉడకవండి. అందుకని ఇలా కూర తీసుకుని కనుక వేసుకున్నామంటే కూర అనేది త్వరగా అయిపోతుంది. మామిడికాయ చేపల కూర అనేది చాలామంది ఉల్లిపాయలు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టి కలగొచ్చి అనేది వండుతారండి. అలా అయితే కనుక మనకి పైన నీరు అనేది ఉంటుంది, అడుగున మాడిపోతుందండి. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి, మాడిపోకుండా కూడా ఉంటుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత కోరుకున్న మామిడికాయ కూరని వేసేసుకున్నాను. తర్వాత తగినంత కారం, చిటికెడు పసుపు వేసుకున్నానండి. ఇది చేపల కూర కాబట్టి కొద్ది కారం ఎక్కువే వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి కొద్దిగా వాటర్ని వేసుకున్నాను. చిన్న గ్లాసు వాటర్ అనేది వేసుకున్నానండి. ఇలా తర్వాత 2 రెమ్మల కరివేపాకుని వేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిస్తున్నానండి. ఇదిగోండి, ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేపలను 1 నిమిషం మరిగిన తర్వాత ఈ చేపలు అనేవి ఈ కూరలో వేసేస్తున్నానండి. చేపలు వేసుకునేటప్పుడు ఒకదానిపైన ఒకటి వేసుకోకండి, సమానంగా సర్దుకుని వేసుకున్నారంటే కనుక మీకు చేపలు అనేవి విడిపోకుండా ఉంటాయండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి క్లాత్తో పట్టుకుని కదిపారంటే చేపలు అనేవి విడిపోకుండా ఉంటాయండి. గరిటతో కలిపితే కనుక చేపలు విడిపోతాయి. ఇవి మధుళ్ళు అంటారండి. ఇవి మామిడికాయ వేసుకుని వండుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి. కూర ఉడుకుతుంటేనే గుమగుమలాడిపోతుందండి, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంత మంచి స్మెల్ అనేది వస్తుంది. మామిడికాయ కూర ఇష్టపడేవారు ఇలా చేసుకుని తిన్నారంటే కనుక చాలా బాగా నచ్చుతుందండి. మామిడికాయ పచ్చడిలన్నా, మామిడికాయ చేపలన్నా చాలామంది చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి, కూర అనేది రెడీ అయ్యిందండి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. కానీ చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం ముళ్ళులు తీసి పెట్టండి, ఎందుకంటే కొంచెం ముళ్ళులు ఎక్కువగా ఉంటాయండి. అందుకనే చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు ముళ్ళులు అనేవి తీసి పెట్టాలండి పిల్లలకి. ఈ చేపల పేర్లు మధుళ్ళండి. ఇది మామిడికాయ వేసుకుని వండుకుంటే కనుక నిజంగానే మధురంగానే ఉందండి. చాలా చాలా బాగుందండి. మీరు ఎవరైనా కనుక ఇప్పుడు తినకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.